వెస్టిండీస్ అమెరికా సంయుక్తంగా నిర్వహిస్తున్న టీ20 ప్రపంచ కప్ ముగింపు దశకు చేరుకుంది. రేపు గురువారం సెమీఫైనల్ మ్యాచ్లు జరగనున్నాయి. సూపర్ 8 లో ఆడిన 3 మ్యాచ్ల్లోనూ విజయం సాధించిన భారత జట్టు సెమీఫైనల్లో ఇంగ్లాండ్ తో తలపడనుంది. నాకౌట్ ఫైట్ కాబట్టి ఈ మ్యాచ్ పై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. రివెంజ్ ఫైట్ కూడా కావడంతో క్రికెట్ లవర్స్ ఈ గేమ్ కోసం మరింత ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. గత వరల్డ్ కప్ పరాభవానికి ఇప్పుడు టీమిండియాకు రివెంజ్ తీర్చుకునే అవకాశం వచ్చింది. నాకౌట్ ఫైట్ లో ఇంగ్లాండ్ ను ఓడించి ఫైనల్ కు దూసుకెళ్లాలని భారత్ భావిస్తుంది. తమను ఓడించిన దానికంటే రెట్టింపుగా జట్టును చిత్తు చేయాలని రోహిత్ శర్మ అనుకుంటుంది. ఇందుకోసం అవసరమైన వ్యూహాలను పన్నడంలో బిజీ అయిపోయింది. మరోవైపు ఇంగ్లీష్ టీం ఇప్పుడే మైండ్ గేమ్ మొదలు పెట్టింది. తమకంతా తెలుసంటూ భారత ఆటగాళ్లను రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తుంది. టీమిండియాను ఇబ్బంది పెట్టే బాధ్యతను ఆ జట్టు కెప్టెన్ జాస్ బట్లర్ తీసుకున్నాడు. సెమీస్ లో రోహిత్ శర్మ ఎలా ఆడుతుందో తనకు తెలుసు అన్నాడు. ఆ జట్టులాగే తాము కూడా దూకుడుగా ఆడతామని అన్నాడు. నాకౌట్ ఫైట్ లో తమదే గెలుపంటూ ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఉన్నాడు. నాకౌట్ ఫైట్ లో తమదే అప్పర్ హ్యాండ్ అవుతుందని బట్లర్ తెలిపాడు. టీమిండియాతో మ్యాచ్ లో తమ జట్టే ఫేవరెట్ అని జాస్ బట్లర్ పేర్కొన్నాడు. 2022 జ్ఞాపకాలు ఇంకా కళ్ల ముందు మెదులుతున్నాయని జాస్ బట్లర్ అన్నాడు. ఇంగ్లాండ్ తరపున తాను ఆడిన మ్యాచ్ లో అదో గొప్ప మ్యాచ్ అని బట్లర్ వ్యాఖ్యానించాడు. ఈ మ్యాచ్ లో తనకు మంచి స్టార్ట్ దొరికిందని అన్నాడు. ఆ మ్యాచ్ లో ఓటమితో భారత్ వైఖరి మారిందని, అప్పటి నుంచి దూకుడుగా ఆడడం మొదలు పెట్టారని అన్నాడు. ఈసారి రోహిత్ శర్మ నాయకత్వంలో భిన్నమైన జట్టుతో తాము తలపడబోతున్నామని బట్లర్ వివరించాడు. ఈ మ్యాచ్ లో టీమిండియా అగ్రెసివ్ ఆడేందుకు ప్రయత్నిస్తుంది. తాము కూడా అదే అప్రోచ్ తో ముందుకెళ్తామని స్పష్టం చేశాడు. ముఖ్యంగా టీమిండియాలో ఓ ఇద్దరిపై ఫోకస్ పెడితే చాలు. బ్యాటింగ్ లో సూర్యకుమార్ యాదవ్, బౌలింగ్ లో బుమ్రాపై ఎక్కువగా ప్రణాళికలు రచిస్తున్నట్టు జాస్ బట్లర్ చెప్పుకొచ్చాడు. టీమిండియాలో ఆ ఇద్దరు చాలా కీలకమని, అలాగే కెప్టెన్ రోహిత్ శర్మ కూడా చాలా డేంజర్ అంటూ జాస్ బట్లర్ అనడం విశేషం. ఏది ఏమైనా నాకౌట్ మ్యాచ్లలో తమదే విజయం అంటూ జాస్ బట్లర్ అన్నాడు.